అథోలోకాల వర్ణన. ఈ భూగోళానికి క్రిందగా 7 మహారంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 యోజనాల విస్తీర్ణం. ఈ ప్రదేశాలు సర్వర్థు సుఖదాయకాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు అని వీటి పేర్లు. వీటినే బిలస్వర్గాలు అంటారు. వీటిలో ఆకాశ భాగం కూడా అధికమే. ఇవి కామ భౌకైశ్వర్య సుఖ సమృద్ధులకు నిలయాలు. నిత్యోద్యాన విహారాలకు, సుఖాస్వాదాలకు ఆకారాలు. మహాబలిశాలులైన దైత్యులు, కాద్రవేయులు, దానవులు భార్య పుత్ర మిత్ర సేవక బంధువర్గంతో కలిసి అనురక్తులై నిత్య ప్రముదితులై ఈ లోకాలలో నివసిస్తూ ఉంటారు. వీరంతా ఈశ్వర భక్తులు, వరగర్వితులు, మహామాయవులు, నిత్య సంతుష్టులు. మాయాశక్తి సంపన్నుడైన మయుడు వీరికి పట్టణాలు నిర్మించాడు. మణి రత్న విభూషిత విచిత్ర భవన సమూహంతో, వీధులతో, విపణి వీధులతో, గోపురాలతో, సభామండపాలతో, చత్వర్యాలతో, సకల సౌందర్యాలకు శోభాలకు నిలయాలు ఈ పట్టణాలు. పరులకు దుర్లభాలు, దుష్ప్రవేశ్యాలు. నాగ అసుర జాతుల వారు జంటల జంటలుగా విహరిస్తుంటారు. పావురాలు, చిలకలు, గోరింకలు కోలాహలంగా ఎగురుతుంటాయి. కృత్రిమ వేదికలు అనేకం. రకరకాల పక్షుల బొమ్మలు యథార్థ స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. ఉద్యానవనాలు, సర్వఋతు సౌందర్య నిలయాలు, క్రీడాగృహాల, లతాగృహాల, దారాగృహాలు అనేకం. లలనామణుల విలాసాలకు ఇవి నిలయాలు. ఫలపుష్ప శోభలతో మనస్సులకు ప్రసన్నతను కలిగిస్తాయి. సరోవరాలలో నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. రకరకాల చేపలు కనువిందు చేస్తాయి. హంస సార సకారండవాది జలపక్షి సమూహాలు కులకూజితాలతో హృదయాలను రంజింపజేస్తాయి. ఈ సరస్సులలో ఉన్న పద్మాలు ఎన్ని రకాలో చెప్పలేం. కుముదాలు, ఉత్పలాలు, కల్హారాలు, నీలోత్పలాలు, రక్తోత్పలాలు నిండుగా వికసించి పరిమళాలను పంచిపెడుతూ ఉంటాయి. జలచరాలు వాటిని తాకి కదుపుతుంటే వాటి మీద వాలిన తుమ్మెదలు, జలపక్షులు కోలాహలంగా ఎగురుతూ ఉంటే సర్వేంద్రియ తర్పకంగా ఆకట్టుకుంటాయి. అమరలోకపు శోభను ధిక్కరించే సౌందర్యం ఈ పట్టణాలలో కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ రేయింబవళ్ళు తేడా లేదు. రాత్రిపూట చీకటి భయం లేదు. సర్ప శిరసుల మీద ఉండే అనర్ఘమణులు తమ కాంతులతో చీకటులను పారద్రోలుతుంటాయి. అంతటా అన్ని వేళలా వేడిలేని వెలుగు. ఈ లోకాల వారు ఆదివ్యాధులు ఎరగరు. ఔషధాలతో పనిలేదు. ముసలితనం, జుట్టు నెరసిపోవడం, శరీరం ముడతల పడటం, రంగు మారడం, చెమటలు పడ్డటం, కంపు కొట్టడం, ఉత్సాహం తగ్గడం వగైరాలు వయోవస్థల మార్పులు ఎప్పుడూ వీరిని బాధించవు. మృత్యుభయం లేదు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వీరి జీవితాలు సాగుతుంటాయి. కాకపోతే వీరికి ఉన్నదల్లా సుదర్శన చక్ర భయం ఒక్కటే. అది అక్కడి దైతేయాంగానులకు గర్భస్రావాలు కలిగిస్తుంటుంది. బ్రహ్మపుత్ర, అతలము అనే మొదటి బిలంలో మయపుత్రుడు బలుడు అనేవాడు ఉంటున్నాడు. అతడు అఖర్వ గర్వ సమన్వితుడు. సర్వార్థ సాధకాలైన 96 మాయా విద్యలను ఇతడు సృష్టించాడు. ఇతడు ఆవులిస్తే చాలు ముల్లోకాలలోనూ సమ్మోహపరచగలిగిన కామనీమణులు ఆవిర్భవిస్తారు. వీరంతా స్వేచ్ఛా విహారిణులై అక్కడికి వచ్చే పురుషులందరినీ లోబరుచుకుంటూ ఉంటారు. హాటకర సంతోను విలాస విభ్రమాలతోనూ, చిరునవ్వులు పలకరింతలతోనూ, కౌగిట పులకరింపులతోనూ రంజింపజేస్తూ ఉంటారు. వీరంతా తల్లిదండ్రులు లేని స్వతంత్రురాన్లు. వీరు కలిగించే ఆనంద పార్యవస్యంతో అక్కడికి చేరిన ప్రతివాడు నేనే మహానుభావుణ్ణి, నేనే మహేశ్వరుణ్ణి, నేనే సిద్ధుడిని, నేనే గజకోటి బలశాలిని అని తనకు తానే మురిసిపోతుంటాడు. మందాదుడైపోతాడు. ఇది అతలంలో పరిస్థితి. ఇక రెండవది వితలం. ఇందులో శివుడు హాటకేశ్వర నామధేయంతో ప్రమదగణ పరివేష్టితుడై విరజిల్లుతుంటాడు. బ్రహ్మదేవుడు సృష్టిని విజృంభింపజేయడం కోసమని భవానీ సహితుడై విహరిస్తూ ఉంటాడు. సకల దేవతలతోనూ పూజలు అందుకుంటుంటాడు. ఈ వితలంలో
హఠకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అది శివుడి వీర్యంతో ఏర్పడిన నది. గాలికి కదులుతున్న మంటలాగా కనిపిస్తుంది ఈ ప్రవాహం. దీని నుంచి హాటకం అనే పేరు కలిగిన బంగారం లభిస్తుంది. దీనితో భూషణాలు చేయించుకొని దైత్యాంగనలు ధరిస్తుంటారు. అతలానికి కింద వితలమైతే వితలానికి కింద మరో బిలం ఉంది. అది సుతలం. దీనికి అధిపతి విరోచన సుతుడైన బలిచక్రవర్తి. దేవేంద్రుడికి ప్రియం చేయడం కోసమని త్రివిక్రముడు బలిని ఈ సుతాలానికి అనగదొక్కాడు. త్రైలోకాధిపత్యాన్ని ఊడగొట్టి ఇంద్రుడికి కట్టబెట్టాడు. కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుడిని వరించలేదు, బలిచక్రవర్తిని త్యజించలేదు. ఆ శోభ అతనితో పాటు ఈ సుతాలంలోనే ఉంటుంది. నిర్భయంగా నివసిస్తున్నాడు. పాత్రుడైన శ్రీహరికి భూదానం చేయడం వల్ల లభించిన ఫలంగా దీన్ని మహాత్ములు వర్ణిస్తారు. కానీ నారద, ఇది సమంజసం కాదు. సాక్షాత్తు వాసుదేవుడు సకల పురుషార్థ ప్రదాయకుడు అయిన శ్రీహరికి భూదానం చేస్తే లభించే ఫలం ఇదేనా? ఇంతేనా? తెలుసో తెలియకో ఒక్కసారి శ్రీహరినామాన్ని స్మరిస్తేనే చాలు, స్వీయ కర్మ బంధాలన్నీ తొలగిపోతున్నాయే. ఈ బంధ విమోచనం కోసమే కదా యతీశ్వరులను, సాంఖ్య యోగ నిపుణులను నిరంతరం సాధన చేసేది. భగవంతుడు అనుగ్రహించాడంటే కర్మబంధ విమోచనం కలిగిస్తాడే తప్ప మరింతగా మాయామోహంలో ఊరుకుపోయేట్టు ఐశ్వర్య భోగాలను కల్పిస్తాడా? ఇది సర్వక్లేశాలకు కారణభూతాలు కదా. అన్ని ఉపాయాలు తెలిసిన శ్రీహరి వామరూపంలో యాచకుడుగా వచ్చి బలిచక్రవర్తి నుంచి సంపదలు సమాస్తము అపహరించి శరీరమాత్రుడుగా మిగిల్చాడు. ఇంద్రుడు ఎంతటి మూఢుడు! బృహస్పతి మంత్రిగా ఉండి మాత్రం ఏబి లాభం? ప్రసన్నుడైన శ్రీహరిని ఏమి కోరుకున్నాడు ఇంద్రుడు? ముల్లోకాల ఐశ్వర్యాన్ని తనకు సమకూర్చమని అభ్యర్థించాడు. ఇది ఏ పాటిది? ఎంత తుచ్చమైనది! ఇలా కోరిన ఇంద్రుడు తెలివైన వాడేనా? బలిచక్రవర్తికి పితామహుడైన ప్రహ్లాదుడు శ్రీహరిని ఏమి కోరాడు? దాస్యం చేసే అవకాశం ఇమ్మని అడిగాడు. సంపదలు కోరలేదు. హిరణ్యకశిపుడి ఐశ్వర్యాన్నంతా ఇవ్వజూపినా తీసుకోలేదే. అంతటి భక్తుడు మరొకడు ఉంటాడా? అంతటి మహానుభావత్వం మరెక్కడైనా కన్నామా, విన్నామా? పరిపక్వం చెందినవారు ఇలా ఉంటారు, చెందని వారు అలా అడుగుతారు. ఇటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి కనుకనే బలిచక్రవర్తి సుతాలంలో అందరి పూజలు అందుకుంటున్నాడు. శ్రీహరి స్వయంగా అతడి గుమ్మానికి కావలి కాస్తున్నాడు. రావణాసురుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా సుతాలానికి వస్తే అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న శ్రీహరి తన భక్తుడైన బలిని రక్షించుకోవడం కోసమని తన కాలి బొటని వేలుతో ఆ సర్వలోక రావణుడిని 1000 యోజనాలు దూరం తరిమేశాడు. నారద, ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బలిచక్రవర్తి సర్వసుఖాలు అనుభవింపజేస్తూ సుతల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది దేవదేవుడి అనుగ్రహ విశేషం. ఈ సుతాలానికి క్రిందగా తలాతలమనే మహాబిలం ఉంది. దీనికి అధిపతి సాక్షాత్తు యముడు అనే దానవేంద్రుడు. త్రిపురాసుర సంహారం చేసిన శివుడి ఇతడిని అనుగ్రహించి ఈ రాజ్యాన్ని అప్పగించాడు. మాయవులు అందరికీ ఇతడే గురువు. సకల మాయా విశారదుడు, సర్వరక్షస పూజితుడు. దీనికి ఇంకా కింద మహాతలం ఉంది. ఇది నిరంతర క్రోధ వివసులైన కాద్రవేయ సర్పజాతులకు నిలయం. అనేక శిరసులు కలిగిన మహాసర్పనాయకులు ఎందరో ఉన్నారు. కుహక, తక్షక, సుషేణ, కాళీయాదులందరూ ఇక్కడి వారే. గరుత్మంతుడికి భయపడి భార్యాపుత్రులతో ఈ మహాతలంలో తలదాచుకుంటున్నారు. నానా క్రీడా విశారదులై ప్రమత్తులై విహరిస్తున్నారు. ఇంకా కింద ఉన్నది రసాతలమనే మహాబిలం. ఇక్కడ దైత్య దానవ నాగజాతులు, నివాత కవచులు సహవాసం చేస్తుంటారు. కాళీయులు ఉన్నారు. వీరు హవిర్భోక్తులు, ఓజస్వంతులు, మహాసాహసులు. అయితేనేమి శ్రీహరి వీరి విక్రమాటోపాలనను అదుపు చేశాడు.
అణిచి ఉంచాడు. అందుకని కలుగుల్లో పురుగుల్లా బతుకుతున్నారు. పైగా ఇంద్రుడు దూతిక సరమ మంత్రాక్షరాలతో వీరిని కట్టి పడేసింది కూడా.